వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యున్నతమైనది. కనుకనే ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే ఆనందంగా ఉండగలుగుతాం. మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాసిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతక రీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా? జాతకరత్న సందేహాలపై రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రో జమాజాలిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు అంటారు, రత్నాల శాస్త్రవేత్త విభూషణ్, అలాగే రత్న శాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రో జమాజలిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కూడా ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు రాజ్ న్యూస్ అండి. థాంక్యూ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎస్ ఫైన్ అండి. వెరీ గుడ్. యా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమస్యలు అంటూ ఉంటూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జెమ్స్ అనేవి ధరించవచ్చా? ఒకవేళ ధరిస్తే వాళ్ళకి ఎటువంటి లాభాలు చేకూరుస్తాయి అంటారు? ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు, మీరు అడిగిన ప్రశ్న, రత్నాలు ప్రతి ఒక్కరు ధరించవచ్చా, సమస్యల నుంచి బయటకు రావచ్చా, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? ఈ ఆన్సర్ ఇవ్వాలంటే మొదటిగా తెలుసుకోవాలి, మేము ఈ ప్రపంచానికి సమస్యల నిలయం అంటారు, కష్టాల నిలయం, హోమ్ ఆఫ్ డిఫికల్టీస్. Someone facing marriage problem, someone facing job problem, someone facing business problem, someone facing health problem, someone facing peace problem. అల్టిమేట్ మనిషి ఏదో ఒక విషయంలో ఇరుక్కున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు నేను అన్నీ ఉన్నాయి, నేను చాలా హ్యాపీ అని ఎవరు చెప్పలేడు. ఎందుకంటే ఏదో ఒక కష్టాల నుంచి ఆయన బాధపడుతున్నాడు. ఈ కష్టాలు మనిషికి వచ్చాయంటే ఒకటే ఆలోచన ఉంటుంది, ఇది మా ఫేట్ బాగలేదేమో, నా టైం బాగలేదేమో, ఇది మా పరీక్ష ఏమో అని రకరకాలుగా మేమే అనుకుంటాం. ఇది మా డెస్టినేషను, మా డెస్టినీ, ఇంతే మా జీవితం అని మేమే డిసైడ్ అయిపోతాం. ఇక తెలియచేయాలంటే ఇది ఫేట్ కావచ్చు, అదృష్టం కావచ్చు, పరీక్ష కావచ్చు, అయితే కష్టాలనే వస్తున్నాయి కదా. ఆ దేవుడు ఏం చేశాడంటే ఈ కష్టాలకి ముందు ఈ ప్రపంచంలో పరిష్కారం పంపించాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుడు పంపించిన ప్రతి ఒక్క మనిషికి ఒకటే లక్ష్యం, నువ్వు వెళ్ళు విజయం పొందుపో అని చెప్పి. ఎందుకంటే అన్నీ తయారైన తర్వాత మంచి వచ్చాడు కదా ప్రపంచంలో. ప్రేక్షకులు మీకు వినండి, ఇది ఎందుకంటే అర్థం అవ్వాలి, రత్నాలు ఎందుకు పెట్టుకుంటున్నామని చెప్పి. అంటే ఈ ప్రపంచం తన సృష్టి అయిన తర్వాత మనిషి తర్వాత వచ్చాడు. దేవుడు అని చెప్పాడు, నువ్వు వెళ్ళు ఈ ప్రపంచంలో విజయం పొందు, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ఒకటే లక్ష్యం, నేను విజయం పొందాలి అని. ఏమర్థమవుతుంది? సృష్టికర్త విజయం పొందుపో అని పంపించాడు. వచ్చిన మనిషి విజయం పొందాలని ఆయన విఫలం ఎందుకు? ఆ విఫలమైనసరికి చెప్తారు కదా, గ్రహాలు ఎందుకు సిస్టమ్ ఉంది ఒక ప్రపంచంలో. ఆ సిస్టమ్ వచ్చేసి గ్రహాల స్థితి బాగాలేకపోతే, నోహగాలు అంటారు, ఆ గ్రహాల స్థితి బాగాలేకపోతే అక్కడ కష్టాలు మొదలవుతాయి. మనిషికి చాలా ట్రబుల్లో ఇరుక్కుంటాడు, టెన్షన్స్లో ఇరుక్కుంటాడు. నేను చెప్పాను కదా, ఒక్కొక్క సమస్యకి మనిషి ఒక్కొక్కరు ఇరుక్కున్నాడు. నుంచి బయటకు రావాలంటే శాస్త్రంలో కూడా మనిషికి మెదడు ఇచ్చాడు కదా దేవుడు. ఆ మెదడు అంతా ట్రై చేసి ఎఫర్ట్ పెట్టిన తర్వాత తెలిసింది, కొన్ని రెమెడీస్ పాటిస్తే కష్టాల నుంచి మేము వృత్తి పొందొచ్చు, మేము లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. అందులో వచ్చేసి చూపించింది పురాణాల్లో కావచ్చు, శాస్త్రంలో కావచ్చు, మణి, మంత్ర, యంత్ర, తంత్ర అంటారు. మణి అంటే జెమ్స్, దానికి మొదటి స్థానం ఇచ్చారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మంచి వరం రూపము. జెమ్స్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ ఆల్మైటీ, గిఫ్ట్ ఆఫ్ దేవుడు, గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే ఈ భూమికి ఫార్మసీ అంటారు, భూమి లోపల ఉంది కదా ఫార్మసీ లాంటి. అక్కడి నుంచి వచ్చే ప్రతి వస్తువు మనిషికి ఒక పరిష్కారం కోసం, ఒక హ్యాపీనెస్ కోసము. ఫుడ్ భూమి ఇస్తుంది, నీరు భూమి ఇస్తుంది, ఇల్లు కట్టడానికి ప్రతి ఒక్క వస్తువులు భూమి ఇస్తుంది. ఇవి ఇక్కడ మేము కూర్చున్నాము అంటే అవన్నీ ఇచ్చిన భూమినే. ఎందుకంటే భూమి అనేసరికి అన్ని దాంట్లోనే ఉన్నాయి కాబట్టి అదే భూమి ఇచ్చిన రత్నాలు, రత్నాలకి గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటారు, ఈ మెడిసిన్ ఆఫ్ గాడ్ అంటారు. సో ఆ విధంగా రత్నాల ద్వారా ప్రతి ఒక్క బయటికి రావచ్చు. అంటే అర్థం ఏమవుతుంది? ఈ ప్రపంచంలో మనిషి ఏదో కష్టంలో ఇరుక్కున్నాడు, దాని నుంచి అంటే వాళ్ళు విఫలం నుండి విజయంలో ముందుకు రావాలంటే రత్నాలు అవసరం ఉంటుంది. ఇది అర్థమైపోయింది. రత్నాలు ఎందుకు పెట్టుకోవాలి అంటే కష్టాలు ఉంటే రత్నాలు పెట్టుకోవాలి, విజయం పొందేదానికి రత్నాలు పెట్టుకోవాలి, హ్యాపీనెస్ కోసం రత్నాలు పెట్టుకోవాలి. ఇక్కడ సెకండ్ ప్రశ్న,
పెట్టిన తర్వాత ఎలాంటి లాభాలు మేము చూడగలుగుతాము, Right. ఎలాంటి బెనిఫిట్స్ మా లైఫ్లో వస్తాయి అంటే జమ్స్ పెట్టిన తర్వాత మొదటిగా, ఎందుకంటే మనిషికి జీవితంలో కొన్ని మీరు కొనలేరు మార్కెట్లో. దేవుడు పెట్టిన సీడ్స్ మీలోనే ఉంటాయి. అది ఆ సీడ్స్కి మీరు పెంచితేనే ఆ సీడ్స్ మీకు మంచిగా విజయం చూపిస్తుంది. అటు అర్థం ఏంటి? మెమొరీ పవర్ మార్కెట్లో దొరకదు, ఆలోచన శక్తి మార్కెట్లో దొరకదు, ధైర్యం మార్కెట్లో దొరకవు, ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం మార్కెట్లో దొరకవు, థాట్ ప్రాసెస్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా మీ లోపల ఉన్నాయి. మీ లోపల ఉండే మిషనరీ ఉంది కదా, అది థాట్ ప్రాసెస్గా అది అంతా క్రియేట్ చేయడం. సో రత్నం పెట్టిన తర్వాత మొదటిగా వచ్చే లాభం వచ్చేసి ఇట్స్ ఎన్హాన్సెస్ అవర్ అబిలిటీస్. మా లోపల ఉండే సామర్థ్యాలు, మా స్కిల్స్, మా శక్తిను దానికి బలం పెంచుతుంది. రత్నం పెట్టిన తర్వాత మా మెమొరీ పవర్ పెరిగిపోతుంది, ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది, ధైర్యం పెరిగిపోతుంది, సంకల్ప బలం పెరిగిపోతుంది. మనిషి హ్యాపీగా ముందుకు రాగలుగుతాడు, మనిషి సంతోషం మంచిగా మాట్లాడగలుగుతాడు, మనిషి నోట్లో మంచి కమ్యూనికేషన్ బాగా ఉంటుంది, ఎక్కడ ఎలా ఏ విధంగా మాట్లాడాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది. ఇది మొదటి లాభం వచ్చేసి. నెంబర్ సెకండ్, వాట్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ జమ్స్? ఎందుకు పెట్టుకోవాలి? అట్రాక్షన్ ఆఫ్ వెల్త్. ప్రేక్షకులు, అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అనేసరికి వెల్త్ అంటే ఓన్లీ డబ్బు కాదు, మంచి రిలేషన్ వెల్త్లో వస్తుంది, మంచి జాబ్ వెల్త్లో వస్తుంది, మంచి వ్యాపారం వెల్త్లో వస్తుంది, మంచి రిలేషన్ వెల్త్లో వస్తుంది, మంచి భార్య వెల్త్లో వస్తుంది, మంచి పిల్లలు వెల్త్లో వస్తుంది. చాలా రకాలు ఉన్నాయి. అంటే అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అనేది ఎన్ని రకాల లాభం మనిషి పొందగలుగుతాడు, రిలేషన్లో హ్యాపీగా ఉంటాడు, ముందుకు రాగలుగుతారు. ఇది రెండోది వచ్చేసి చాలా ముఖ్యమైన ఒక బలం మనిషికి లాభము రత్నాల ద్వారా వస్తుంది. నెంబర్ థర్డ్ వచ్చేసి జీవితంలో ఒక మంచి దేవుడికి జ్ఞాపకం కోసము, దేవుడికి తెలుసుకునే కోసము, అంటే స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది కదా, అంటే భక్తి కోసము, మనిషిలో భక్తి పెరగడం, ఇలాంటివి కూడా రత్నాలు చూపిస్తాయి. ఎందుకంటే ఆ దేవుడి చిన్న మంచి వరం నువ్వు పెట్టుకున్నావు కదా, నీకు ఇన్నర్ పీస్ కోసం, మనశ్శాంతి కోసము, అంటే నీ సృష్టికర్త కోసం ఏదైనా నీ సంప్రదాయం ప్రకారము నువ్వు ఆయనకి తెలుసుకో, నువ్వు ఆయనకి గుర్తించుకో, అంటే దేవుడికి గుర్తించుకునే దానికి రత్నం ఇది కూడా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రేక్షకులు రత్నాలు పెట్టిన వల్ల వచ్చే లాభాలు వచ్చేసి ఇట్స్ అవాయిడ్ ఆల్ నెగటివ్ ఫోర్సెస్, అంటే చెడు అని ఆగిపోతుంది. నరదోషం కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, మిస్ఫార్చ్యూన్ కావచ్చు, బ్యాడ్ లక్ కావచ్చు, అన్నీ ఆగిపోతాయి, అవన్నీ అవాయిడ్ చేస్తాయి. ముఖ్యంగా ఇంకా తెలియచేయాలంటే రత్నాల వల్ల వచ్చే లాభం వచ్చేసి పెట్టిన తర్వాత అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్, మంచి అదృష్ట బలం అంటారు. మీ జీవితంలో లక్ లేకపోతే ముందుకు రాలేకపోతారు. మీ దగ్గర 99 రూపాయలు ఉంది, 99 రూపీస్ ఉంది, ₹1 యాడ్ చేసే వరకు 100 రూపీస్ నోట్ రాదు. దట్ మీన్స్ మీ దగ్గర ఎన్ని సామర్థ్యాలు, ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, ఒకవేళ లక్ దాంట్లో యాడ్ లేకపోతే మీరు లైఫ్లో హ్యాపీగా ముందుకు రాలేరు. ఇంకా ముఖ్యంగా తెలియాలంటే ఒక కన్క్లూజన్, రత్నాల వల్ల వచ్చే లాభాలు ప్రేక్షకులు ముఖ్యంగా పాజిటివిటీ, హ్యాపీనెస్, ఈ రెండు మీకు ఇవ్వగలుగుతారా? అనుకూలత, వ్యాపారంలో కావచ్చు, జాబ్లో కావచ్చు, పెళ్లిలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, హెల్త్లో కావచ్చు, అన్ని రకాల అనుకూలత, అన్ని పాజిటివిటీ, దాంతోపాటు హ్యాపీనెస్. ఏమర్థమైంది? ఇలాంటి లాభాలు మీరు మార్కెట్లో కొనలేరు, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా మీరు కొనలేరు. ఇంకా ముఖ్యంగా తెలియచేయాలంటే రత్నం పెట్టిన తర్వాత గుడ్ స్లీప్ అంటారు, నిద్ర. మీరు డబ్బు పెట్టేసి ఒక మంచం మీరు కొనుక్కోవచ్చు, మంచి బెడ్ కొనుక్కోవచ్చు, మంచి మ్యాట్రెస్ కొనుక్కోవచ్చు. నిద్ర మీరు కొనుక్కోగలుగుతారా? అంటే మీ చేతిలో ఉందా? బయట చేసే అవుతుంది, స్లీప్ అవ్వదు. అంటే ఇలాంటి నిద్ర కూడా రత్నాల ద్వారా మనిషికి వస్తుంది, అంటే ఒక హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. కన్క్లూజన్ ఏంటి? ఈ ప్రపంచంలో కష్టాలు ఉన్నాయి, నుంచి బయటికి రావాలంటే రత్నాల ద్వారా బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు, మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ రాస్టిక్ జంక్షన్ జ్యువెలర్స్ ఇంత పాపులరు, ఒక 70 ఏళ్ళు చరిత్రం, అంటే ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు, నేను కూడా లాస్ట్ 30 years ఈ ఫీల్డ్లో వేలాది ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను, డిఫరెంట్ ఛానల్స్లో. ఐ హావ్ ఆల్రెడీ 5000 టీవీ షోస్ ఉన్నాయి నాది దీంట్లో, యూట్యూబ్లో, డిఫరెంట్ లాంగ్వేజెస్లో. పేరు వచ్చేసి పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ అని, రకరకాల భాషలు అన్నీ ఇవ్వడం జరిగింది, రత్నాలు అంత వాల్యూ అని చెప్పి. ఇప్పుడు నా జీవితంలో 5 lakh హ్యాపీ క్లయింట్స్, 5 లక్షల మంది హ్యాపీ క్లయింట్స్, ప్రపంచవ్యాప్తంగా మా బ్రాంచెస్, లక్షలాది మంది మాకు అప్రోచ్ అవ్వడము. సో ఆ విధంగా ఎంత అన్ని ఉందంటే సక్సెస్ రేషియో ఉంది కాబట్టి, రాశికి ముందుంది కాబట్టి మీరు ఈ సర్వీసు ఉపయోగించవచ్చు, సేవలు తీసుకోవచ్చు. అంటే ఎందుకంటే రత్నాలు ప్రతి అవసరం ఉందండి, మీలో ప్రాణం ఉంది, మీరు బతుకున్నారంటే రత్నం పెట్టాల్సిందే. కొంతమంది అంటారు నాకు ఏజ్ అయిపోయింది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు, నేను ఎందుకు పెట్టుకోవాలండి, నా లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ మీకు
జ్ఞాపక శక్తి అవసరం ఉంటుంది, మీ శక్తి అవసరం ఉంటుంది, మీ మాటలు అవసరం ఉంటుంది, ఆలోచన శక్తి అవసరం ఉంటుంది, మీ కమ్యూనికేషన్ అవసరం. ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేయడం, మీ లోపల ఉండే శరీరంలో ఉండే ఎనర్జీస్ ఉన్నాయి కదా, దానికి బ్యాలెన్సింగ్ చేయడమే ఈ రత్నాలు. కాబట్టి మీరు కూడా పెట్టుకోవాలి. మీకు 80 ఏళ్ళు కావచ్చు, ఎందుకంటే రత్నాలు వచ్చేసి ఆత్మకి సంబంధం ఇచ్చింది. శరీరము లెక్కలేదండి. చిన్నప్పుడు ఒక శరీరం ఉంటుంది, యువనంలోకి మారుతుంది, మళ్ళీ ఏజ్ అయితే మళ్ళీ మారుతుంది, అది చేంజ్ అవుతూనే ఉంటుంది. అంతే, శరీరం మారుతూనే ఉంటుంది, కానీ సోల్ ఒకటే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి బతుకుండే వరకు కూడాను ఈ దేశం ఉంది. కాబట్టి రత్నాలు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. రత్నాలు మీ జీవితంలో ఏ విధంగా, ఒక బండి ఉంది కదా, కారు ఎలా వెళ్తుంది ముందుకి, బ్రాండెడ్ కావచ్చు, ఎంతనా కాస్ట్లీ కావచ్చు, పెట్రోల్ పోస్తేనే కారు మీకు డిస్టినేషన్కి తీసుకుని వెళ్తుంది. అది సేమ్ మేనర్ మీ జీవితంలో ఎన్ని నైపుణ్యాలు ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, మీరు మీ లక్ష్యంకి చేరుకోవాలంటే రత్నాలు పెట్రోల్ లాగా పనిచేస్తుంది మీ జీవితంలో. ప్రేక్షకులు అర్థమేమైంది అంటే, ఒక బండిలో ఏ విధంగా పెట్రోల్ పనిచేస్తుందో యాజ్ ద సేమ్ మేనర్ మా జీవితంలో పెట్రోల్ లాగా రత్నాలు పనిచేస్తాయి. మా డిస్టినేషన్ చేరుకోవచ్చు, లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. రైట్, అద్భుతంగా చెప్పారు. నిజంగా మాకు కావాల్సిన పాజిటివ్ అండ్ ఏమన్నారు ఇప్పుడు వైబ్స్ అది మీ దగ్గర నుంచి అందింది. సో ప్రెసెంట్ అయితే ఒక లక్కీ కాలర్ అయితే ఉన్నారు డాక్టర్ గారు, విల్ టేక్ ఏ కాల్. హలో అండి. నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? వేణు మేడం. నా పేరు ఏమో కొద్ది గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. నా పేరు వేణు అండి. పేరేమన్నారు? వేణు సార్. వేణు గారు. వేణు, అవును సార్. ఎవరి గురించి సార్? సార్ వరంగల్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, ఎవరి గురించి సార్ ప్రశ్న? ఎవరు, మీ గురించేనా? ఎవరి గురించి? నా గురించి సార్. డేట్ చెప్తారా? 1972 సార్. మొత్తం చెప్పండి, తిది చెప్పండి, నెల చెప్పండి. 1972 9వ నెల 22వ తారీఖు 1:30 జన్మించాను సార్. సెప్టెంబర్ 22, 1972. సమయము 1:30. 1:30 మధ్యాహ్నమా? మధ్యాహ్నం సార్. మీరు ఎక్కడ పుట్టారు? వరంగల్ జిల్లా మడికొండ గ్రామం. మీ గురించేనా ఇదే? నా గురించే సార్. సెప్టెంబర్ 12, 1972 1:30 PM మధ్యాహ్నం పుట్టారు. పుట్టినరోజు శుక్రవారం, తెలుసా మీకు? శుక్రవారం పుట్టారండి మీరు. పూర్వ భద్ర నక్షత్రం జన్మించారు. మీరు కుంభరాశిలో. మీనరాశి సార్. మీనా ఎంట్రీ అవ్వలేదు సార్, టైమింగ్ ఇచ్చారు కదా మీరు. ఓకే సార్. టైమింగ్ 1:30 PM అంటే పూర్వభద్ర 3వ పాదం జన్మించారు మీరు. పూర్వభద్ర 3వ పాదం అంటే అది ఇంకా కుంభరాశిలో. 4వ పాదం వెళ్తే అది మీనరాశిలో ఎంట్రీ అవుతుంది, కానీ ఇంకా అవ్వలేదు మధ్యాహ్నం. కుంభరాశిలో పుట్టారు మీరు. ధను లగ్నము. లగ్నంలో గురువు రాహు అంటే గురువు చండాల దోషం. జీవితం చాలా కష్టాలు ఉన్నారు సార్ మీరు. ప్రయత్నాలు చేస్తున్న ముందుకు రాలేకపోతున్నారు. రాహు గురు వింటున్నారా మీరు? రాహు గురువు కలిస్తే గురువు చండల దోషం అంటారు. గురువుకి ఏమంటారు? ధనుకారక, అభివృద్ధికారక, జ్ఞానకారక, సంతోషకారక. డబ్బిచ్చేవాడు, హ్యాపీనెస్ ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు. ఇవన్నీ మైనస్. ఎందుకంటే గురువు స్థితి బాగలేదు, డెవలప్మెంట్ లేదు, అంటే ప్రాస్పెరిటీ లేదు, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. ఇదైనా ముఖ్యమైన సమస్య మీ జీవితంలో ఉంది. ఎందుకంటే లగ్నాధిపతి వీక్ ఉన్నాడు, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మీ జాతకంలో భాగ్యాధిపతి రవి కూడా స్థితి బాగలేదు. సూర్యగ్రహం రవి అసలుకి విస్తృతము, స్టెబిలిటీ, డెవలప్మెంటు, గుర్తింపు, నేమ్, ఫేమ్, ఒక మంచి ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం, సంఘం అంతా ఇచ్చేవాడు రవి గ్రహం. ఇది వీక్ ఉండడం వల్ల లైఫ్లో బ్యాలెన్సింగ్ లేదు. అంటే మీ లోపల ఉండే ఎనర్జీస్ చాలా వీక్ ఉన్నాయి, చాలా కష్టాలు. ఆర్థిక పరంగా సమస్య, మీ పైన ఎక్కువ బాధ్యత చేయాలి కానీ చేయలేకపోతున్నారు, చాలా ఆటంకాలు మీరు ఇరుక్కున్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. నుంచి బయటికి రావాలంటే మీరు గురుగ్రహానికి బలం పెంచుకోవాలి, దాంతోపాటు రవి గ్రహానికి బలం పెంచుకోవాలి. దానికోసం ఒకటి కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ ఒక 4 క్యారెట్, దాంతోపాటు రూబీ 4 క్యారెట్, 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. సో రైట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వేణు గారు. రైట్, సో మన డాక్టర్ ఎంఎం రాజా గారు ఏప్రిల్ 16న వైజాగ్లో అవైలబుల్గా ఉన్నారు, అండ్ 17న విజయవాడలో అందుబాటులో ఉండబోతున్నారు. అండ్ అలాగే
ఏప్రిల్ 25, 26, 27 తారీఖులో దుబాయ్లో అందుబాటులో ఉంటున్నారనమాట. సో మొత్తానికి అక్కడ ఉన్న బ్రాంచెస్ లో మీకు అందుబాటులో ఉండబోతున్నారు. మరొకసారి చెప్తున్నా, ఏప్రిల్ 16 వైజాగ్ లో ఉన్న బ్రాంచ్ లో అందుబాటులో ఉండబోతున్నారు. అలాగే ఏప్రిల్ 17న విజయవాడలో అందుబాటులో ఉండబోతున్నారు. అండ్ ఏప్రిల్ 25, 26, 27లో దుబాయ్ బ్రాంచ్ లో ఉండబోతున్నారు అందుబాటులో. సో మరొకసారి మన రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఏవిని మనం ఒకసారి చూద్దాం. శాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, USA 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్నశాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. సో వారి యొక్క సమస్యల్ని అడగడానికి ఇంకొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు సార్, తీసుకుందాం. కృష్ణమూర్తి గారు, రైట్ సార్. ఇంకొక ప్రశ్న నాది. ఇప్పుడు రత్నాలు ధరించడం యొక్క విశిష్టత గురించి, వాటి వాల్యూస్ గురించి మీరు ఇప్పటి వరకు చెప్పారు. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? అసలు నేను ఈ రత్నాన్ని ధరించాలి, ఇట్లాంటివే ధరించాలని నాకు ఎలా తెలుస్తుంది? అంటే నాకంటే అందరికీ కూడా ఎట్లా తెలుస్తుంది అంటారు? ఎట్లాంటి రత్నాలు ధరించాలి? ముఖ్యమైన అంశం ఇది. మీరు అడిగిన ప్రశ్న ప్రతి ఒక్క మనసు మాట ఇది. ఓకే, ఎన్ని లాభాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ధరించాల్సిందే కదా, రత్నాలు పెట్టుకోవాలి కదా, మేము కూడా పెట్టుకోవాలి అనే మనసులో ఒక ఐడియా వస్తుంది. కానీ వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఈస్ ద ప్రొసీజర్, హౌ టు చూస్ జెమ్ స్టోన్, హౌ టు చూస్ రైట్ జెమ్ స్టోన్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ అంశం. అంటే హౌ టు చూస్ రైట్ జెమ్ స్టోన్ అంటే మీకు సరిపోయేది ఒక సరైన రత్నం ఏ విధంగా మీరు చూస్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద మెథడ్ అంటారు కదా, ఆ మెథడ్కి వచ్చేసి మొదటిగా ఇలాంటి టీవీ షోస్ మీకు తెలియచేయండి. రత్నాలు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇది మ్యాండేటరీగా అవసరం ఉండాలి. ఎందుకంటే మీ నక్షత్రం బట్టి, మీ రాశి, మీ లగ్నము, గ్రహాలు ఉచ్చానిచ్చే వివరాలు చూసి, గ్రహాల లొకేషన్ చూసేసి మేము తెలియజేస్తాము మీకు ఏ రత్నం మీకు కలిసి వస్తుందని చెప్పి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ప్రశ్నశాస్త్రం అని ఉంటుంది, నేరుగా రాగలిగితే అది కూడా ఒక మెథడ్ వల్ల రత్నాలు పెట్టుకోవచ్చు. ఇది కాకుండా నాకు బ్లూ అంటే చాలా ఇష్టం నేను పెట్టుకుంటాను, నాకు రెడ్ అంటే చాలా ఇష్టం పెట్టుకుంటాను, జరగదు. సూటబుల్ ఉంటే ఆకాశం, లేకపోతే పాతాళం. ఇదే మ్యాండేటరీ ఇది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి వస్తువు పైన యాక్షన్, రియాక్షన్ రెండు ఉన్నాయి. ఫుడ్లో కూడా ఉన్నాయండి. కొంతమంది ఫుడ్ పడదు, అది తింటే అలర్జీ అవ్వడము చూస్తుంటారు కదా, అంతా వాళ్ళకి అంతా బొమ్మస్ వచ్చేసి చాలా బాధపడి చాలా ఇబ్బందిగా ఉంటారు, చాలా టెన్షన్స్లా ఉంటారు, పైసలు అన్నీ వచ్చేసి. ఎనీవే, సో ఆ విధంగా రత్నాల్లో కూడా మీరు పెట్టేదానికి అస్సలు రత్నం ఎందుకు పెట్టుకుంటున్నాము ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. ప్రపంచ ప్రేక్షకులు పాయింట్ బి నోటెడ్, కొంచెం 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. ఈ వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటారు కదా, ప్రొసీజర్ అని చెప్తారు కదా, ప్రపంచంలో ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు. ఇదివరకు ఏది మషిన్ తయారు చేయలేదు, సైన్స్. ఇదివరకు సైన్స్ అంటారు కదా, చాలా గొప్ప సైన్స్, చంద్రానికి వెళ్ళిపోయింది, సో అదే మా ఇండియా వచ్చేసి మార్స్కి వెళ్ళిపోయాడు, ఎంత అద్భుతంగా వెళ్ళారు కదా. ప్రపంచంలో మనిషికి ఆయన స్ట్రెంగ్త్ కానీ, ఆయన వీక్నెస్ కానీ మెజర్మెంట్ కోసం ఎలాంటి మషిన్ లేదండి. ఎక్కడైనా ఉందండి? వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ యువర్ వీక్నెస్, హౌ టు మీరు కమ్యూనికేట్, ఏదో మాట్లాడితే ఎలా ఉంటారు, ఎవరు చెప్పలేరు.
అలాంటి ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అంటారు. ఈ విద్య ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీరు ఒక మాట తెలియచేయాలంటే, ఎస్టర్డే ఒకరు మా ఆఫీస్కి ఫ్యామిలీతో వచ్చారు. అబ్బాయి ఫుల్ హ్యాండ్సమ్, ఆయనకు చూస్తుంటే ఆయన ఇన్షర్ట్, ఆయన కలరు లైక్ హీరో. జాతకం చూస్తే కమ్యూనికేషన్ బాగలేదు, డిప్రెషన్, టెన్షన్స్. వాళ్ళు షాక్ అయిపోయారు. సార్ మీరు ఎలా చెప్పేస్తున్నారు సార్, మా అబ్బాయి ఏమో నోరు తీయలేదు, ఏం మాట్లాడలేదు, మీ దగ్గర ఒక ముక్క కూడా మాట్లాడలేదు, హౌ యూ టోల్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ అని చెప్పి అడిగారు వాళ్ళు. అప్పుడు చెప్పాను నేను, ఈ విద్య లక్షలాది మంది ప్రాణాలు త్యాగించి మందరు అందించారు. ఇప్పుడు ఇవాళ రోజుల్లో డాక్టర్ ఎంఎం రాజు ఎంత వరల్డ్ ఫేమస్గా, ప్రపంచవ్యాప్తంగా నాకు ఎంత పేరు వచ్చింది, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ అంటే దీని వెనక మా పూర్వీకులు చాలా కష్టం పడ్డారు. ఆ విద్య మాకు అందించారు. అంటే ఎవరు చెప్పలేని విషయాలు క్షణాలను తెలుసుకోవచ్చు. అంటే ఒక మనిషి తెలుసుకోవచ్చు ఆయన స్వభావం ఏంటి, వాట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ హిస్ వీక్నెస్, హౌ టు కన్వర్ట్ వీక్నెస్ టు ద స్ట్రెంగ్త్, ఏ విధంగా మార్చుకోవాలి, ఎలా ముందుకు రావాలి, ఎలా కమ్యూనికేషన్ ఏ విధంగా మాట్లాడాలి, అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీ ఏ విధంగా ఉంటుంది అది తెలుసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 అంటే నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ చేస్తానా, వ్యాపారం చేస్తానా, ఒకవేళ జాబ్ ఉంటే అంటే గవర్నమెంట్ జాబ్ ఉందా, ప్రైవేట్ సెక్టర్లో వెళ్తానా, ఫారిన్కి వెళ్తానా, సౌత్ ఇండియానా, నార్త్ ఇండియానా, ఈస్టా, వెస్టా, ఎక్కడికి వెళ్తాను, ఇది కూడా చూపిస్తుంది. అంటే ఇవి చెప్పలేరు. ఒకవేళ వ్యాపారం ఉంటే ఇంత పెద్ద ప్రపంచము 1000 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి, అంటే నాకేది కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేసి ముందుకు రాగలుగుతాను, హౌ విచ్ ఇస్ ద బిజినెస్ సూట్ టు మీ, ఏ బిజినెస్ నాకు సూట్ చేస్తుంది అది తెలుసుకోవచ్చు. హౌ టు మెయింటైన్ రిలేషన్స్, అంటే మా బంధువులతో ఏ విధంగా ఉండొచ్చు, మేము ఏ విధంగా ముందుకు రావచ్చు, అదేవిధంగా నాకు గృహయోగం ఉందా, వాహన యోగం ఉందా అది కూడా తెలుసుకోవచ్చు. మా పిల్లలు ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటారు, ఎంతమంది ఉంటారు, మగపిల్లల ఆడపిల్లల ఏ విధంగా ఉంటాయి అన్నీ తెలుసుకోవచ్చు. నెంబర్ 3 అంటే హెల్త్ పరంగా ఏదైనా టెంపరీ సమస్య వస్తుందా, ఏమైనా లాంగ్ దాంట్లో ఇరుక్కుంటున్నా, క్రానిక్ ఇల్నెస్ ఏమైనా వచ్చేస్తుందా అది తెలుసుకోవచ్చు. ఒక అమ్మాయి తెలుసుకోవచ్చు, వచ్చే రాజకుమారుడు ఏ విధంగా ఉంటాడు, ఆయన స్వభావాలు ఏంటి, ఆయన వాట్ ఈస్ హిజ్ క్యారెక్టరిస్టిక్స్, ఏ విధంగా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు. ఒక అబ్బాయి తెలుసుకోవచ్చు, నాకు వచ్చే అమ్మాయి ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వైపు నుంచి రిలేషన్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది సంబంధం తెలుసుకోవచ్చు. ఏమైనా అనాథులు ఏమైనా ఉన్నాయా, నాకు బలం అదృష్టం బలం ఏమైనా వస్తుందా, లేకపోతే నాకు ఏమైనా మంచి గుర్తింపు, మంచి స్టేటస్, ఏమన్నా రాజకీయం ఏమైనా యోగం ఉందా, నాకు మంచి ఏమైనా మినిస్టర్ అవుతానా, ఎమ్మెల్యే అవుతానా, ఏమైనా సర్పంచ్ అవుతానా, ఏదైనా ఈ విధంగా ఎన్ని రకాల రైట్ రాజా సార్, కాలర్ అయితే రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు ఫ్రమ్ కరీంనగర్. హలో అండి, నమస్కారం. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా అండి? శ్రీనివాస్ గారు. హలో మిస్టర్ శ్రీనివాస్. సార్ నమస్తే, వినిపిస్తుందా? సార్ డేట్ ఆఫ్ బర్త్ 29 అక్టోబర్ 1987. 29 అక్టోబర్ సార్ వినబడుతుంది. 1987. 29 అక్టోబర్ 1987. సమయం సార్? టైమ్ 10:30 నైట్. ఎక్కడ పుట్టారు? కరీంనగర్ సార్, కరీంనగర్ తెలంగాణ. అక్టోబర్ 29 కదా, 2987. సార్ అక్టోబర్ 29 కదా? 10:30. అవును సార్, ఎస్ సార్ 29 అక్టోబర్ 29. పుట్టినరోజు గురువారం పుట్టారు మీరు? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. జన్మించిన నక్షత్రం శ్రావణం, మకర రాశి జన్మించారు మీరు. ఎస్ సార్. లగ్నం వచ్చేసి మిథునం జన్మించారు మీరు. సార్ ఎస్ సార్. లగ్నాధిపతి బుధుడు వక్రి పంచంలో, అంటే తెలివి ఉంది, చాలా ఎబిలిటీస్ ఉన్నాయి, కష్టపడి తత్వం ఉంది, హార్డ్ వర్కింగ్ ఉంది, అంతా ఉన్నా కూడా లైఫ్లో డెవలప్మెంట్ ఆగి ముందుకు రాలేకపోతున్నారు. బుధ వక్రి అంటే రెట్రోగ్రేడ్ అనేసరికి బుధుడు గ్రహము ముందుకు వెళ్ళి వెనుకొస్తారు కదా, ఆ సమయానికి వక్రి అంటారు. అది ఆ వక్రిలా ఉంటే ఆ గ్రహం చిన్న శక్తి కోల్పోతాడు. బుధ గ్రహం ఏమంటారు? బుద్ధికారక, వృత్తికారక, వాణికారక. బుద్ధికారక అంటే మా ఎబిలిటీస్, మా సామర్థ్యాలు, మా టాలెంటు, మా స్కిల్స్, మా ఆలోచన శక్తి, మా కమ్యూనికేషన్, మా కన్వర్జేషన్, ఏ విధంగా మాట్లాడతాము, మా మెమరీ అన్నీ నడిపించేవాడు బుధగ్రహం. ఇది వీక్ అవుతాం, అన్నీ మైనస్, డిస్టర్బ్ అవుతారు. వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, ఇది చేయాలి అలా చేయాలి, నాకు ఇది కలిసి వస్తుంది, చాలా కన్ఫ్యూజ్ అని డిస్టర్బ్ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2 వృత్తి అంటే ప్రొఫెషన్, అన్ని ఆటంకాలు, డెవలప్మెంట్ లేదు, ఇది వరకు మీరు ముందుకు రాలేకపోతున్నారు. కానీ మీ జాతకం పట్టి చూసుకుంటే బిజినెస్ చేసే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అడగచ్చు ఎలాంటి బిజినెస్ చెప్పి, జాతకం బట్టి చూసుకుంటే బిజినెస్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ట్రావెల్ ఏజెన్సీ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇలాంటి వ్యాపారం కలిసి వస్తాయి. అంటే ట్రాన్స్పోర్టు, ట్రావెల్ ఏజెన్సీ, టూరిజం ఇలాంటి దాంట్లో వెళ్తే మీరు మంచి సక్సెస్ మీరు పొందగలుగుతారు. అంటే కొరియర్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవచ్చు మీరు. నెంబర్ 2 వచ్చేసి
వానికి ఆ రకం అంటే కమ్యూనికేషన్ చాలా వీక్ అవ్వడం, చెప్పిన మాట ఎవరికి అర్థం అవ్వకపోవడం, మీ మనసు మాట చెప్పాలని అనుకుంటున్నారు కానీ ఎదురు మనిషి అర్థం చేసుకోలేకపోతున్నారు, అంటే సమస్య ఉంటుంది. ఇది సమస్య వచ్చేసి బుధగ్రహం వీక్ అవ్వడం వల్ల నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి భాగ్యాధిపతి శని కూడా వీక్ ఉన్నాడు. శని గ్రహానికి కర్మకార అన్ని డిలే, అన్ని పోస్ట్పోన్. ఎందుకంటే శని గ్రహానికి శని హిస్చరా అంటే వెరీ స్లోలీ మూమెంట్ అంటారు, చాలా నిదానంగా. ఇవాళ పని రేపటిది ఎల్లుండికి పని జరగడం లేదు, చేతికి వచ్చి నోటికి లేదు, అన్నీ పోస్ట్పోన్ అవుతున్నాయి. అంటే జీవితంలో ఇదివరకు స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ అనేది ముందుకు రాలేకపోతున్నారు. అదేవిధంగా వచ్చేసి హెల్త్ పరంగా చూసుకుంటే నడం పెయిన్ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ సమస్య మీకు ఉంది. ఎప్పటి నుండి? 2021 నుండి, ఫ్రమ్ లాస్ట్ 4 years నుంచి మీరు చాలా సఫర్ అవుతున్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దానికి మీరు బ్రేక్ పెట్టాలి. బ్రేక్ పెట్టేదానికి 1 గరుడా పచ్చ ఎమరాల్డ్, ఒక 4 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం. మయూరి అంటే అది గ్రీన్ మిశ్రత, గ్రీన్తో పాటు బ్లూ 2 కలర్ మిశ్రతకి అంటే మయూరి అంటారు. ఇలాంటి 4 క్యారెట్ నీలం పెట్టుకుంటే తప్పకుండా ఈ రత్నాలు 2 పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. అది ఎలా వేసుకోవాలి, హౌ టు వేర్, హౌ టు చూజ్ అన్నీ ఉన్నాయి కదా. దానికోసం ఆ నంబర్స్ చూపిస్తున్నాయి కదా, నెంబర్ కాల్ చేసి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ తెలియచేయాలంటే ఒక 4 క్యారెట్ నీలము, 4 క్యారెట్ ఎమరాల్డ్ ఇది వేసుకున్నాక మీ ఆలోచన శక్తి పెరిగిపోతుంది, మీ సరస్వతి నోట్లో మంచిగా వచ్చేస్తుంది, కాంబినేషన్ పెరిగిపోతుంది, థింకింగ్ పవర్ పెరిగిపోతుంది. అదేవిధంగా వచ్చేసి మార్కెటింగ్ స్కిల్స్, మీ టాలెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా ముందుకు రావాలి, వ్యాపారంలో అభివృద్ధి, ఫైనాన్షియల్లీ గ్రోత్, డెవలప్మెంట్, ఫ్యామిలీ పరంగా హ్యాపీనెస్, ఆరోగ్యం, ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ఏప్రిల్ 16న వైజాగ్లో అందుబాటులో, అక్కడ ఉన్న బ్రాంచ్లో అందుబాటులో ఉండబోతున్నారు డాక్టర్ ఎంఎం రజా సార్. అండ్ అలాగే ఏప్రిల్ 17న విజయవాడలో అక్కడ ఉన్న బ్రాంచ్లో అందుబాటులో ఉంటున్నారు. అలాగే ఏప్రిల్ 25, 26, 27 అక్కడ ఉన్న బ్రాంచెస్లో, దుబాయ్ బ్రాంచెస్లో కూడా అందుబాటులో ఉంటున్నారు. సో రజా సార్ చాలా సవివరంగా తెలియజేశారు. యువర్ ఎనర్జీ వాజ్ ఆసమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ధన్యవాదాలు. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ వచ్చి నా విద్య ప్రజలతో నేను పంచుకుంటాను, అంటే నా విద్య వాళ్ళందరికీ ఇస్తాను. నాది ఒకటే మోటో అండి, జీవితంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి, లైఫ్లో ముందుకు రావాలి. ఫ్రమ్ లాస్ట్ సుదీర్ఘ ఒక 15 years నుంచి నా టీవీ షోస్ నడుస్తున్నాయి. పీపుల్ నోస్ బెటర్ దెన్ మీ, బికాజ్ అందరూ వాళ్ళు అన్ని ఛానల్స్ చూస్తారు కాబట్టి నా అనుభవము, నా ఎక్స్పీరియన్స్ రత్నాల్లో ఉండేది. ఎందుకంటే నాకు వచ్చింది ఫ్యామిలీ పరంగా. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే అలా మాకు తాతగారి నుంచి ముత్తాతగారి నుంచి వచ్చిన విద్య జనాలతో పెంచుకుంటున్నాము కాబట్టి నేను దీని గురించి పుస్తకం రాశాను, రిటర్న్ పుస్తకం ఆల్సో, ద పవర్ జంక్షన్స్ గురించి. ఆ విధంగా ఆ పుస్తకం కూడా మీరు చదివితే ఇంకా బాగుంటుంది. ఆ పుస్తకం కూడా మా ఆఫీస్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు. ఆ విధంగా లైఫ్ హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రైట్, చూశారు కదా. మీకు ఇంకా సందేహాలు ఉన్నా కూడా హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉన్నాయి, న్యూఢిల్లీ, ముంబైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఫోన్ నెంబర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫోన్ చేసి మీ డౌట్స్ ఉన్నాయి కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి షో. నమస్తే. రత్న శాస్త్రంలో, రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, USA. 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్న శాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరుడు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా
నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాశి ఛాంప్స్ అండ్ జ్యువెలర్స్.